వరంగల్ బీఆర్ఎస్ రథోత్సవ సభను పురస్కరించుకుని బోయినపల్లి మండల కేంద్రంలో అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వరంగల్ సభకు తరలి వెళ్లడానికి ముందుగా బోయినపల్లి మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా అంబేద్కర్ విగ్రహంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల శాఖ అధ్యక్షుడు కొండయ్య మాట్లాడుతూ తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను తప్పి తెలంగాణ ప్రజలను వంచిస్తుందని అన్నారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజానికానికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. అనంతరం పలు వాహనాల్లో వరంగల్ సభకు భారీగా తరలి వెళ్లారు. బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమం చేయడం జరిగింది. బోయినపల్లి మండల ప్రజలందరికీ బీఆర్ఎస్ రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు సంక్షేమాన్ని అభివృద్ధిని సమానంగా నడిపి ప్రజలకు ఎంతో మేలు చేసినారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కనీసము సాగుకు సాయదనకు నీళ్లు కూడా ఇవ్వడం లేదు. రైతులు